బులెటిన్లో మరో బ్రేకింగ్. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా తెలుగు రాష్ట్రాలు కసరత్తు ప్రారంభించాయి. వాతావరణ మార్పుల్లో అనూహ్య మార్పులతో తెలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆయువు పోస్తున్న వాయువు స్వచ్ఛత కోసం ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తూ ఉండడంతో అక్కడి పరిస్థితి రాకముందే మేల్కోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తూ ఉన్నారు. సో ఇటు హైదరాబాద్లో కూడా గాలిలో పొల్యూషన్ పెరుగుతున్నట్టుగా ఉన్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఓ పక్క ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇటు హైదరాబాద్ నగరంలో కూడా గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత వారంతో పోలిస్తే వాహనాల సంఖ్య పెరగటం, జనావాసాల మధ్యలోకి పారిశ్రామిక కేంద్రాలు రావడంతో పొల్యూషన్ ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరింది. అత్యధికంగా సనత్ నగర్లో 225 AQIగా నమోదైంది. బొల్లారంలో 121, పటాన్ చెరువులో 168, జూ పార్క్ ఏరియాలో 166గా నమోదైంది. ఇక ఉదయం 7 గంటల సమయంలో సనత్ నగర్లో 185, సికింద్రాబాద్ US కాన్సులేట్లో 183, బౌదూర్పుర 163, పాసమైలారం 166, పటాన్ చెరువు 165గా AQI నమోదైంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా చాలా ప్రమాదకర స్థాయిలో కూడా వాయు నాణ్యత ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇతర రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో పోల్చుకుంటే కూడా హైదరాబాద్లో కొంత ప్రమాదకర స్థాయి లేకపోయినా కానీ రానున్న రోజుల్లో ఆ సూచికని మించే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరికలకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా 10 ప్రాంతాలకు సంబంధించి చూసుకుంటే కూడా సనత్ నగర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కూడా 225గా ప్రతిరోజు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే దేశ రాజధానిలో వాయు నాణ్యత రోజు రోజుకి క్షీణిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బయటికి రావాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో కొన్ని కోట్ల సంబంధించిన మంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ నివాస యోగ్య ప్రాంతంగా గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చాలామంది కూడా కొన్నేళ్ల పాటు నివాసం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంత ఇక్కడ వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుండటంతో కూడా వాయు నాణ్యత క్షీణిస్తున్నట్టుగా మనం ఇది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గత 10 ఏళ్లతో పోల్చుకుంటే గడిచిన 2 ఏళ్లుగా హైదరాబాద్ నగరం కూడా ప్రమాద గంటికలు మోగించే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరికలు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా అనేక ప్రమాద గంటికలు మోగిస్తున్న నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో కాలుష్య రహిత రాష్ట్రంగా నగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులేసని చెప్పుకోవాల్సి ఉంటుంది. గత 10 ఏళ్లుగా ఇటు గణనీయంగా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా వాహనాల సంఖ్య 10 ఎక్కువైనట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే 1 కోటికి పైగా వాహనాల సంఖ్య పెరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇవి వైపు పరుగులు తీస్తున్నారు. కాలుష్య రహిత దేశాలుగా మార్చుకునేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా భారతదేశం కూడా అందులో ముందడుగేస్తూ చెప్పుకోవాల్సింది. కానీ కొంత ఢిల్లీ అనేది వివిధ రాష్ట్రాలని భయపెడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ మన హైదరాబాద్కి ప్రమాద గంటికలు లేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరొక 10 ఏళ్లలో కూడా ఢిల్లీ తరహా పరిణామాలు హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు శాస్త్రవేత్తలు హెచ్చరికలు నేర్పుతున్న నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో కాలుష్యాన్ని ఉద్గారాలను తగ్గించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇక ముఖ్యంగా గత 5 ఏళ్లతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరంలో పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించి కూడా జనావాసాలుగా మారిపోతుండడంతో కూడా ప్రస్తుతానికైతే కొంత ఆందోళనకరమైన పరిణామాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. నగర శివారు ప్రాంతాలకు నగరం విస్తరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక ఇప్పటికీ కొంత ఢిల్లీ తరహా పరిణామాలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు కూడా చాలా పకడ్బందీ ప్రణాళికలు ఇటు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా ఈవీ వాహనాలకు సంబంధించి కూడా వాటిని పెంచే ప్రయత్నాలు చేస్తుంది. గత 10 ఏళ్లతో పోల్చుకుంటే కూడా రానున్న మరొక 10 ఏళ్ల పాటు అంటే 2030 నాటికి కూడా ఇటు ఈవీ వాహనాల సంఖ్య పెంచేందుకు వాటికి సంబంధించి కూడా కొంత వాటికి మినహాయింపించే ప్రయత్నాలు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగరంలో 1 కోటికి చేరువలో వాహనాల సంఖ్య ఉంది. ముఖ్యంగా
వాటి నుంచి కూడా ఎక్కువగా వాయు కాలుష్యం అవుతున్నట్టు ఇప్పటికే నిపుణులు గుర్తించారు కాబట్టి వాటిని కొంత తగ్గించే ప్రయత్నం చేస్తే కూడా ఢిల్లీ తరహా పరిణామాలు హైదరాబాద్లో ఉత్పన్నం కాకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది. అందుకే అందులో భాగంగానే ఈ వాహనాల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు ప్రధాన ఏరియాలలో మధ్యాహ్నంతో పోల్చుకుంటే రాత్రి వేళల్లో కూడా కొంత వాయు నాణ్యత కూడా గణనీయంగా పడిపోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ కిరణ్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. కాలుష్య నగరాల జాబితాలోకి బెజవాడ కూడా చేరుతోంది. విజయవాడ, అమరావతిలో 149గా గాలి నాణ్యత నమోదైంది. పెరుగుతున్న గాలి, నీరు, వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వ్యక్తిగత వాహనాలు, ట్రక్కులు, బస్సులు, కార్లు, టూ వీలర్ల సంఖ్య అధికం కావడంతో గాలి కాలుష్యం పెరుగుతోంది. పలు వాహనాల నుంచి కార్బన్ మొనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ పరిమితికి మించి విడుదలవుతోంది. దీంతో కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. కాలుష్య నగరాల జాబితాలో విజయవాడ కూడా యాడ్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తూనే ఉన్నాము. ఇటు హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ ఇక్కడ కూడా ప్రమాద గంటికలు మోగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సో గవర్నమెంట్స్ ఈ ఇష్యూని ఎలా చూసే అవకాశం ఉందనుకోవాలి? సంధ్య, ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కాలుష్యం మీద పెద్ద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ లాంటి మహానగరంలో కూడా విద్యా సంస్థలను బంద్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విశాఖపట్నంలో కూడా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని కూడా నివారించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత కొంతకాలంగా చాలా మంది ఈ రకమైనటువంటి పొల్యూషన్ బారిన పడి అనారోగ్య పరిస్థితులు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 15 లక్షల మందికి చేరినటువంటి నగర జనాభాకి తగిన విధంగా ఇక్కడ ఏ విధమైనటువంటి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు. విజయవాడ నగరపాలక సంస్థ విస్తరిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సిఆర్డీఏ పరిధిని కూడా ప్రభుత్వం విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు వాయు కాలుష్యం, జల కాలుష్యం, నీటి కాలుష్యం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా విజయవాడ నగరపాలక సంస్థలో పెళ్లిబుకుతున్నటువంటి ఈ కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడప్పుడు ఏడాదికి ఒకసారి నియంత్రణ చేసేటటువంటి భాగం నేపథ్యంలో అటు ఆ కాలువల్ని శుభ్రం చేయటం, అదేవిధంగా ప్లాస్టిక్ ని నిరోధిస్తామని చెప్పేసి ప్రభుత్వం చేసేటువంటి ప్రకటనలు అవి కొద్ది రోజులు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. జల కాలుష్యం, వాయు కాలుష్యం నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ రకరకాల వ్యాధులు బారిన పడే అవకాశం ఉందనేటటువంటి అంశం ఇప్పటికే వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తప్పకుండా విజయవాడ నగరపాలక సంస్థలో ఈ కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పొచ్చు సంధ్య. ఓకే, రైట్ జయరాజ్. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలోనూ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎయిర్, వాటర్, సౌండ్ పొల్యూషన్ విశాఖ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విశాఖలో ఇవాళ ఉదయం గాలి నాణ్యత 170గా నమోదైంది. విశాఖ నగరంలో పోర్టు కారణంగా వెదజల్లుతున్న ఐరన్ ఓర్ పొల్యూషన్తో విశాఖ వన్ టౌన్ ఇప్పటికే బిక్కుబిక్కుమంటోంది. నగరం విస్తరిస్తున్న కారణంగా పెరుగుతున్న వాహనాల కాలుష్యంతో నగర ప్రజలు విలవిల్లాడుతున్నారు. విశాఖలో పెరుగుతున్న పొల్యూషన్ను ప్రభుత్వం కంట్రోల్ చేసేలా చర్యలు తీసుకోవాలని వైజాగ్ వాసులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, విశాఖలో పొల్యూషన్ అనేది అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా కూడా విశాఖ ఇటు నగరంతో పాటు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పొల్యూషన్లో చిక్కుకొని విలువలాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువగా కూడా పరిశ్రమలు ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం. ఈ కారణంగా ఈ పొల్యూషన్ అనేది తారాస్థాయికి చేరడానికి ఒక ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నంలో పోర్టు, అదేవిధంగా హెచ్పిసిఎల్, దీంతోపాటు కూడా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అటు పరవాడు కావచ్చు, అలాగే అచ్యుతాపురం ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ ఫార్మా కంపెనీలు అదేవిధంగా ఇటు ఈ పోర్టు ఇటువంటి పరిశ్రమల కారణంగా కూడా పెద్ద ఎత్తున ఈ కాలుష్యం అనేది చోటు చేసుకుంటూ ఉంది. ముఖ్యంగా ఈ పరిశ్రమల కారణంగా అటు ఎయిర్ పొల్యూషన్, దాంతోపాటు కూడా వాటర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పి కూడా పర్యావరణ నిపుణులు గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ పర్యటించిన సందర్భంలో
తేల్చి చెప్పడం జరిగింది. అనేక అధ్యయనాల్లో కూడా ఈ విషయం వెల్లడైంది. ఏవైతే ఈ పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమలు రాత్రి వేళల్లో కొన్ని విష వాయువులకు సంబంధించి కూడా గాల్లో ఊదుతున్నారని సమీప గ్రామ ప్రజలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు ఇవే ఫార్మా పరిశ్రమలన్నీ కూడా పైప్ లైన్ సముద్రంలోకి వేసి కొన్ని వ్యర్థ జలాలను సముద్రంలో కలుపుతున్నారు. అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి చెరువులు నదుల్లో కూడా కలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా కూడా జల కాలుష్యం పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా ఈ రాత్రిపూట విషవాయువులను వదులుతున్న నేపథ్యంలో ఆ రకంగా కూడా వాయు కాలుష్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలంతా కూడా ఈ కాలుష్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా పరవాడ, తానాము వంటి ప్రాంతాల్లో ఎన్టీపీసీ ఉన్నటువంటి పరిశ్రమలు వ్యర్థాలను వదులుతున్న నేపథ్యంలో అక్కడంతా కూడా విపరీతంగా కిడ్నీ వ్యాధులు బారిన పడి ప్రజలు విలువలాడుతున్నారు. అదేవిధంగా పరవాడ, ఇష్టపురం అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఈ మత్స్యకారులు సముద్ర జలాల్లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఫార్మా వ్యర్థాల కారణంగా కూడా చేపలు, మత్స్య సంపద అంతా కూడా ఎక్కువగా కూడా చనిపోతూ చాలా నష్టం వాటిల్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పర్యావరణ నిపుణులు మేధా పాట్కర్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రనాథ్ సింగ్ కూడా ఇక్కడ పర్యటన చేసి కాలుష్యం మీద ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి.